హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రైడే అండ్ సాటర్డే వరకు అయితే నేను ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. సో ఫ్రైడే అయితే చూస్తున్నారు కదా, బాడీ వర్క్ అంటే బాడీ అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ది బాడీ అయితే అలా అయింది. సో దాని మీద ఇంకా డీటెయిలింగ్ వర్క్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ ఎవ్రీ డీటెయిలింగ్ వర్క్ ఏంటంటే మీరు చూడొచ్చు, అంటే బుజ్జి కారు ఒరిజినల్ మీరు చూడొచ్చు. దానికి నేను మ్యాక్సిమం రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 90% అయితే నేను చేయగలుగుతున్నానని అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఈ డ్రిల్లింగ్ మిషన్ షేప్లో ఉంది. ఈ డ్రిల్లింగ్ మిషన్ షేప్ ఏంటంటే ఒక టెంప్లెట్ అనమాట. ఇది ఎయిర్ ఇన్లెట్ కోసం అక్కడ ఉంది, ఆ షోల్డర్స్ మీద ఉంటుంది అనమాట, బాడీకి అటు ఇటు. సో అదేమో టెంప్లెట్ 4 పీసెస్ కట్ చేసుకున్నాను, ఈచ్ పీస్ ఆన్ ఈచ్ సైడ్ కోసం అనమాట. సో అలాగే ఇంటర్నల్ సెక్షన్ కూడా కట్ చేసుకున్నాను, ఎందుకంటే అవి వెయిన్స్ ఉంటాయి కదా, అవి కనబడడానికి అనమాట. సో ఆ రకంగా ఫిన్స్ ఉంటున్నాయి చూడండి. ఆ ఫిన్స్ ఏంటంటే ఒక యాంగిల్లో పెట్టాలి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా పెడుతున్నాను ఒక యాంగిల్లో. సో చూడడానికి అయితే ఇలా ఈ రకంగా కనబడుతుంది, మీకు అర్థమైపోయి ఉంటుంది అవి అలా ఎందుకు పెడుతున్నాను అనేది. సో టోటల్ ఆ మొత్తం పెట్టేసాకైతే లుక్ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు దీనికి టోటల్ బ్లాక్ పెయింట్ చేయాలి. బట్ దీనికి యాడ్ ఆన్ ఇంకొకటి ఉందన్నమాట. ఇది ఈ రకంగా వస్తుంది. ఇదేమో ఫ్రంట్ వ్యూ అనమాట. సో టాప్లో కూడా ఉంటుంది. ఇదేమో టాప్ సెక్షన్ పార్ట్. ఈ ఒక్కొక్క మార్క్ చూసారు కదా, ఒక్కొక్క పాయింట్ పెట్టాను. అదేంటంటే ఒక్కొక్క డాట్ దగ్గర ఒక్కొక్క హోల్ని ఇప్పుడు నేను పంచ్ చేయాలి. సో ఒక అల్పి తీసుకున్నాను, అల్పితో పంచ్ చేస్తున్నాను. ఇదైతే మాత్రం చాలా చాలా టైం టేకింగ్ అండ్ చాలా పెయిన్ఫుల్ జాబ్గా నాకు అనిపించింది. అలా ఒక్కొక్క హోల్ పోక్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంది. సో ఇదేంటంటే 2 చేశాను ఒక్కొక్క దానికి అనమాట. సో ఇవైతే పార్ట్స్, ఈ పార్ట్స్ అన్ని ఇప్పుడు అసెంబుల్ చేసి పెయింట్ చేయాలి. బ్లాక్ పెయింట్ అయితే చేస్తాను. సో ఇది దీని మీద వస్తుంది. ఇదేమో టాప్ సెక్షన్లో ఉంటుంది, అదేమో ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. ఆ రెండింటిని ఈ రకంగా అతికించాను, మొత్తం పెయింట్ చేసి అతికించాను. అండ్ అక్కడ మార్క్ చేసుకున్నాను, ఈ ఏరియా ఎంత కవర్ చేస్తుందో మార్క్ చేసుకున్నాను. సో దట్ అదేంటంటే లోపల వైట్గా కనపడుతుంది, అలా కనపడకుండా ఇప్పుడు దాన్ని కూడా నేను బ్లాక్ పెయింట్ చేయాలన్నమాట, ఆ ఏరియా మాత్రమే. సో చూసారా, షోల్డర్స్ అయితే బ్లాక్ పెయింట్ చేశాను. అండ్ బాడీ కూడా ఆల్మోస్ట్ మొత్తం పెయింట్ చేశాను. సో బాడీ అంతా ఆరెంజ్ చేశాను. అండ్ క్యాబిన్ ఏమో గ్రే కలర్లో చేశాను అనమాట. గ్రే కలర్ ఎందుకు పెయింట్ చేశానంటే దానిలో ఇంకా చాలా డీటెయిలింగ్ వర్క్ ఉంటుంది. అక్కడే మన హీరో సీట్ అన్నీ ఉంటాయి కదా, చైర్ అంతా మొత్తం, అండ్ స్టీరింగ్ అని చాలా డీటెయిలింగ్ వర్క్ ఉంటుంది. అంతా కొంచెం కనబడాలని అది పెట్టాను. సో బాడీ మీద డీటెయిలింగ్ వర్క్ అయితే కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ ఇదేంటంటే బ్యాక్ బాడీ అనమాట. సో బ్యాక్ బాడీ మీద చూసారు ఆ మార్కింగ్స్ ఆ రకంగా ఎందుకున్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదేంటంటే జస్ట్ టెంపరీగా అసెంబుల్ చేశాను, ఏ రకంగా కనబడుతుంది ఆ బాడీ సూట్ అయిందా లేదా అని. సో చూస్తున్నారు కదా, ఇదైతే బాడీని అయితే స్టిక్ చేశాను. సో ఇది చూడండి, ఒక సైడ్ ఏమో స్క్వేర్ అలా కనబడుతుంది, 4 సైడ్స్ ఉన్నాయి కదా. దీని ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి అది 6 సైడ్స్ ఉంటాయి అనమాట. ఆ 6 సైడ్స్ ఎందుకు ఉన్నాయి అనేది చూసారు కదా, ఆ షేప్ని మౌల్డ్ చేయడానికి నేను 6 సైడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇదేంటంటే ఇది ఎగ్జాస్ట్ అనమాట. ఎగ్జాస్ట్ అక్కడ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉంటాయి కదా చూడండి. వెనక ఇయర్స్ లాగా బ్లాక్గా పొడుగ్గా ఉన్నాయి కదా, బయటకు వచ్చినట్టుగా అదే ఇదనమాట ఎగ్జాస్ట్. సో ఆ ఎగ్జాస్ట్ కూడా నేను చేస్తున్నాను. ఇది కొంచెం ట్యాపర్డ్గా ఉంది, ఫ్రంట్ ఏమో అలా ఉంది, బ్యాక్ ఏమో అలా ఉంది. సో కొంచెం కాంప్లికేటెడ్గానే అనిపించింది. ఇది కూడా ఇచ్చేయడానికి చాలా సేపు పట్టింది. మొత్తం ఒక హాఫ్ డే అంతా ఇవే చేశాను, ఎందుకంటే ఇలాంటివి నేను 4 పీసెస్ చేయాలి. సో ఆ రకంగా మొత్తం చుట్టూ కవరప్ అనమాట, చుట్టూ కవర్ చేశాను. ఈ కర్వేచర్స్ కూడా కవర్ చేశాను. సో కవర్ చేసాకైతే ఈ రకంగా కనబడుతుంది. బట్ స్టిల్ బయటికి పేపర్ కనబడుతుంది కదా, అది కూడా కట్ చేస్తాను. సో గైజ్ నేను ఏంటంటే పేపర్ యూస్ చేస్తాను. పేపర్ అంటే మామూలు పేపర్ కాదు, 300 GSM థిక్ ఐవరీ షీట్. ఐవరీ షీట్ అనేది చాలా స్మూత్ సర్ఫేస్ అనమాట. సో ఏంటంటే పెయింట్ జాబ్ చాలా చాలా బాగుంటుంది, ఏ కలర్ వేసినా చాలా బాగా కనబడుతుందని చెప్పి నేను ఐవరీ షీట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం 99% నేను ఈ ప్రాజెక్ట్ అంతా నేను ఆ పేపర్నే యూజ్ చేస్తున్నాను. పేపర్ పేరు ఐవరీ షీట్ 300 GSM అనమాట. మీకు ఏంటంటే క్రాఫ్ట్ స్టోర్స్లోనే దొరుకుతుంది. ఇది ఎవ్రీ స్టేషనరీ షాప్లో అయితే దొరకదు. క్రాఫ్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కొంటారు చూడండి, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా. సో అలాంటి స్టోర్స్లో అయితే దొరుకుతుంది. వైజాగ్లో అయితే గుప్తా స్టోర్స్లో నేను ఇవన్నీ పర్చేస్ చేస్తాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను అక్కడే పర్చేస్ చేస్తాను. సో ఇదేంటంటే ఆ ఎగ్జాస్ట్కి ఇది ఎక్స్టర్నల్ షీల్డ్ అనమాట. ఆ షీల్డ్ కూడా చేశాను. షీల్డ్ కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో అది ఆ రకంగా లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. ఆ ఇన్సర్ట్ అయింది. ఈ అవుటర్ షీల్డ్ కూడా బ్లాక్ కలర్ వస్తుంది. సో లుక్ అయితే ఈ రకంగా కనబడుతుంది. ఇదైతే రేపు నేను బాడీ మీద అసెంబుల్ చేస్తాను. రేపు వ్లాగ్ కూడా మిస్ అవ్వకండి గైస్. సో ఎవ్రీడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ నుండి వ్లాగ్స్. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి, నేను డే 1 నుండి కూడా ఈ మొత్తం బాడీ
బిల్డింగ్ బుజ్జి కార్ బిల్డింగ్ వీడియోస్ అన్నీ షూట్ చేసి పెడుతున్నాను. నా వ్లాగ్స్ అన్నీ చూడండి. సో ఈ రోజుకైతే ఈ రకంగా కనబడుతుంది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను గైస్. రేపటి వ్లాగ్లో మొత్తం ఆ బ్యాక్ బాడీ పెయింటింగ్ ఇంకా పార్ట్స్ అసెంబ్లీ అన్నీ జరుగుతాయి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.